ఒక గుడికి పోయినా గేటు మీద తాటికాయంత అక్షరాలతో రాసిండ్రు పలానా మనిషి దీన్ని ఇప్పించిండని. ఇక లోపట్టుకోయి గంట కొడతా అంటే దాని మీద ఇంకో మనిషి పేరుంది. అద్దం కాడుకోయి బొట్టు పెట్టుకున్నామంటే దాని మీద కూడా పలానా వ్యక్తి వాళ్ళ నాయనమ్మ పేరు మీద అద్దం కొనిచ్చిండు అని రాసి పెట్టుంది. గుడికి రంగోగ లేపించిండ్రట, బండలు ఇంకొక లేపించిండ్రట. దేవుని గ్రహం కూడా ఎవరో ఒకరు ఇప్పించే ఉంటారు అని అనుకున్నా. ఊర్లల్లా బస్ స్టాండ్ల మీద కూడా ఇట్లనే దాతల పేర్లు పెడుతుంటారు కదా. కానీ ఇప్పుడు బస్ స్టాండ్లకు గుళ్ళకే కాదు బల్ల మీద కూడా దర్శనం ఇవ్వబోతున్నది దాతల పేర్లు. పెంటమ్మ ప్రభుత్వ పాఠశాల, ఈరయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, అప్పలనాయుడు 5వ తరగతి బడి, వెంకట్రామయ్య 7వ క్లాస్ రూమ్, లక్ష్మయ్య చౌదరి హెడ్ మాస్టర్ రూమ్, హనుమంతరావు ఆటల వస్తువుల అర్రా, సన్ని సర్కారీ స్కూల్, బన్నీ గవర్నమెంట్ బడి. హాగో ఇదెందుల్లా బల్ల పేర్లు గమ్మతిగున్నాయి అని చూస్తుండ్రా. ముంగట ముంగట ఆంధ్రాల సర్కారీ స్కూళ్ళని గిట్లనే పిలుస్తారు. మరి మీ పేరో మీ తాత పేరో నాయనమ్మ పేరో నచ్చినోళ్ళ పేరు ఎవరిదైనా పెట్టుకోవచ్చు. అబ్బా అని రెడీ అవుతుర్రా ఏంది? ఫస్ట్ ఓ 50 లక్షలు సూట్ కేసుల చదువుకొని చదువుల మంత్రి గంటా శ్రీనివాసరావు సార్ను కలువుండ్రి. ఇక మీ పని అయిపోయినట్టే. మీ పేరుతోని ఒక సర్కార్ బడి ఉన్నట్టే. లేదు గంత పైకం చదివించుకోలేం అంటే 10 లక్షలు ఇస్తే ఏదన్నా క్లాస్ రూమ్ కు మీ పేరు పెట్టిస్తాడు. ఆంధ్రాల సర్కార్ బల్ల ఆలత్ మారుస్తందుకు ఒట్టిగా చందాలియమంటే ఇయ్యరని పేర్ల ఆఫర్ పెట్టిండు. అయినా సర్కార్ బడికి ఏ పేరుంటే ఉన్న సారు, చదువులు చక్కగా చెప్పాలి గాని పుండొక తానుంటే మంది ఇంకో తాను పెడితే ఎట్లా సారు? మంత్రులు ఎమ్మెల్యేలు సర్కార్ కొలువులు చేసేటోళ్ళందరూ వాళ్ళ పోరగాన్లను గవర్నమెంట్ బడికి పంపితే గప్పుడు చక్కగా అవుతాయి.